ఇంత ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ నాయకులు ప్రజలకు శత్రువులు, అన్ని రాజకీయ పార్టీలకు శత్రువులే. అందుకనే దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ ఉంటే ప్రజల పరిపాలన, ప్రజాస్వామ్యం ఉంది దేశంలో అని నా శత్రువు అంటుండంటే వాడు బద్మాష్ గాడు, నా మిత్రుడు అంటుండే బేకూఫ్ గాడు. దేశంలో క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే పొలిటికల్ సైన్స్లో దొంగల రాజ్యం, చోరతంత్రమే ఉంది. అందుకని కొత్త రాజకీయ సంస్కృతి రావాలి, కొత్త రాజకీయ పార్టీ కూడా రావాలి. అన్ని పార్టీలు కట్టగట్టి ముసినది మురికాలు ఎత్తేసేయాలి, తొక్కాలి. కొత్త రాజకీయ పార్టీ యువతరం ఇట్లా యూత్రే తీసుకొచ్చేసి కొత్త రాజకీయ సంస్కృతి వచ్చి ప్రజలకు జవాబుదారీగా ఉండేట్టు ఆమె అన్నతో కూడా అక్క అనిపించుకుంటాం. ఈ అందరి పేరు చెప్తే టైం పడుతుంది కాబట్టి వేదిక మీద ఉన్న మిత్రులకు, సభ్యులకు నమస్కారం. మేము మొన్ననే ఢిల్లీ పోయినాం. మొన్న నేను ఢిల్లీ పోయినా, రాజ్ఘాట్ పక్కన శాంతివనం పోయినా. శాంతివనంలో 70 ఏళ్ళ కింద పాతి పెట్టిన ఆయన శవం ఒకటి సమాధిలో అసహనంతో దొరుకుతా ఉన్నది, అటు ఇటు దొరుకుతుంది శవం. ఎందుకు దొరుకుతుందని చూసినాం. అది ఎవరిదో తెలుసా? జవహర్లాల్ నెహ్రూది. ఏమయ్యా నా పేరుకి ఇంత కంపు పేరు పెడతారయ్యా, జవహర్ నగర్ అని పెడతారా, ఇంత కంపు జాగాకు నా పేరా అని జవహర్లాల్ నెహ్రూ సమాధిలో ఆయన శవం అటు ఇటు శాంతివనం చుట్టూ దొరుకుతున్నది. ఈ సంగతి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసా? టీపీసీసీ అంటే సీసీ అంటే చిన్న బాటిల్, 90 ml చెప్టీ అంటారు. సీసీ అంటే సీసా అంటే పెద్దది, సీసీ అంటే చిన్నది. మరి టీపీసీసీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళకి తెలిస్తే ఏమైనా సోయి ఉంటుండే, ఎవరికి సోయి లేదు. ఇంత చెత్త ఇక్కడ పడేస్తుంటే, ఇంత కంపు ఇక్కడ ఉంటే ఎట్లా? మేము ఢిల్లీకి పోయినాం, ఢిల్లీలో గురుగ్రామ్ పోయినాం. గురుగ్రామ్ దగ్గర కూడా ఇట్లా డంపింగ్ యార్డ్ ఉంది. అక్కడ ఉన్న చూసి తెలుసుకోవాలి. అక్కడ చెట్లు నాటినరు, మొక్కలు నాటినరు, గాలికి ఎగరాయి, నీళ్లు కొడుతుండ్రు, నీళ్లు కొడితే కూడా ఎగరాయి. ఎందుకంటే అది పైకి వస్తే, గాలిలో వస్తే, మనం పీలిస్తే రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది, అన్ని రోగాలే వస్తాయి. సిలికాసిస్, దుమ్ము పీలిస్తే సిలికాసిస్ వస్తుంది. అట్నే పక్కన జైపూర్ పోయినాం, కిషన్ గఢ్ ఉంది, అక్కడ కూడా డంపింగ్ యార్డ్ ఉంది జైపూర్ది. అక్కడ కూడా చాలా జాగ్రత్త మంచిగా పెట్టింది. మనుషులందరూ పోయి వాకింగ్ చేస్తారు, పైకి మంచు కురుస్తుంది, ఎడారే కానీ మంచులు ఎక్కువ దూరంకి వెళ్ళి చూస్తే వాకింగ్ చేస్తారు. అక్కడ ఎంత బాగుంది. హైదరాబాద్ ఇట్లా ఎందుకు ఉంది? పరిపాలకులకు సోయి ఎందుకు లేదు? ఏ పార్టీ అయినా రానిడు, సోయింది వాళ్ళకు, సోయి లేదు వాళ్ళకు. ఎందుకంటే మన చేతిలో రాయి లేదు. మన చేతిలో రాయి ఉంటే వాళ్ళ మెదడులో సోయి ఉంటుంది. వదిలేస్తున్నాం కదా, మనదే తప్పు, పౌర సమాజంతో తప్పు. పౌర సమాజం లేచి కూర్చోవాలి, రాజకీయ నాయకులు ఎవరికి లేచి కూర్చోరు. ఇక్కడ ఎందుకు మందు కొట్టిస్తున్నారు? ఇన్ని మందులు 360 షాపులు ఉన్నాయి కదా. ఒక్కొక్క షాపు తిరిగితే ఈ కాలనీలలో ఏడాది అయిపోతుంది. రోజు ఒక షాప్, మళ్ళీ పోయిన షాపుకి మళ్ళీ పోకుండా పోవాలంటే ఏడాది అవుతుంది. 360 షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులే. మరి ఎందుకు పెట్టిండ్రు ఇది? గంజాయి ఎందుకు ఉంది? కొకాయిన్ కూడా ఉంది. చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు, రోహిత్ రెడ్డి లంగా దొంగ లఫంగా. రాజకీయ నాయకులంతా లంగలు దొంగ లఫంగలే. హైదరాబాద్లో చెప్తారు, సియాసత్ కా మానే చోర్ బద్మాషోంకి బారాత్. దొంగలు దుర్మార్గుల ఊరేగింపే. వాడు 30 మందిని చంపినని గుర్రం మీద ఉరుగుతుంటాడు. వీడు ఫాల్తుగాడరా, నేను 50 మందిని చంపినని ఒంటె మీద ఉరుగుతుంటాడు. ఇంకోడు ఈ ఇద్దరు ఫాల్తుగాలే, నేను 100 మందిని చంపినని ఏనుగు మీద ఉరుగుతుంటాడు. ఆ ఏనుగు మీద ఊరేటువంటి టికెట్ ఇస్తేందుకు అన్ని పార్టీలు పోటీ పడతాయి. నా పార్టీ టికెట్ తీసుకోరా, నా పార్టీ టికెట్ తీసుకోరా. అందరూ చోర్ బద్మాషంకి బారాతే కదా. మరి వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది? వాళ్ళతో ఏం కాదు, మనమే తీసుకోవాలి, మనమే బెత్తం తీసుకోవాలి, ఒక్కొక్కని ఈ పగలగొట్టాలి. ఆఖరికి ఏమైంది? ఇక్కడ చెత్త పడేయొద్దని నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్, అది హైదరాబాద్లో పెట్టారు కానీ చెన్నైలో ఉంది. పోతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 29 నాడు ఆర్డర్ ఇచ్చింది, ఇక్కడ చెత్త పడేయొద్దని ఇచ్చింది. ఏమైంది ఆర్డర్? ఆ ఆర్డర్ కూడా తీసుకుపోయి చెత్త బుట్టలుగా పడేస్తున్నారు, చెత్త కుప్పలు పడేస్తున్నారు. ఎందుకు ఇట్లా అవుతున్నది? ఎందుకు ఇక్కడ మందు తాగిస్తున్నారు? ఎందుకు గంజాయి, ఎందుకు కొకాయిన్ అంటే ఈ వాసన తెలియకుండా. మందు కొట్టినోడికి ఏం తెలుస్తుంది? వాసన తెలియద్దంటే ఫుల్ మందు బారాలి. మందు బారుతూనే ఉంది. విమలక్క చెప్పింది ఏమి, ఆఖరికి ఈ డీలర్షిప్లన్నీ ఎవరి కంపెనీ ఏమో అమెరికా ఉంది, షావాలస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డోవెల్ అంతా IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, విదేశాలదే. మన రాజకీయ నాయకులందరూ విదేశాల ఏజెంట్లే కదా, వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళు. డీలర్స్ అందరూ వాళ్ళే. మీరు మందు తాగితే వానికి పైసలు వస్తాయి. మందు తాగినాక మీరు మాట్లాడకుండా ఉంటే వాడు ఏ దొంగ పనులు చేసినా మంచిదే. మందు తాగినోడు ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడు. ఆ తర్వాత మందు తాగినాక అక్క చెప్పినట్టు గొట్టం పెడితే పైసలు వచ్చాయి. తాగినోడు నిజం మాట్లాడుతాడు, నిజమే. అది కూడా నువ్వు నిజమే మాట్లాడుతున్నావు, కరెక్ట్. ఆ తర్వాత వాడు తాగి చచ్చిపోతే, తాగి రోగాలు వస్తే ఆసుపత్రులు వాళ్ళే కదా, ప్రైవేట్ హాస్పిటల్ అని. ఆఖరికి కేసీఆర్ది యశోద ఉండే, విశ్వేశ్వరరెడ్డిది అపోలో ఉండే. ఇప్పుడు నేను మెడికవర్ నాదే అని చెప్తుండే సీఎం. కిమ్స్ కామినేనేమో చంద్రబాబు నాయుడు, అందే వాళ్ళే. అట్లా పైసలు వస్తాయి. చచ్చిపోతే జనాభా తగ్గుతుంది. మరి ఎన్ని లాభాలు ఉన్నాయని పెంచుతున్నారు వాళ్ళు. మరి మనకు సోయి ఉండాలి కదా, పౌర సమాజం చేతుల్లో రాయి ఉండాలి కదా, బెత్తం ఉండాలి కదా. ఎందుకు తాగిస్తున్నారు ఇది? అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ జవహర్ నగర్లో మనం మౌనంగా ఉన్నంత కాలం ఇట్లనే ఉంటుంది.
మౌనంగా ఉండొద్దు, అందరు కలుపుదాం. ముందు మద్య నిషేధం, విమలక్క నాయకత్వంలో మద్య నిషేధం రావాలి. మందు కొట్టనే వద్దు, మద్య నిషేధం లేకపోతే ఇట్లనే ఉంటుంది. విదేశాల ఏజెంట్లే అవన్నీ, విదేశీ మద్యం కంపెనీలే, విదేశీ అవన్నీ ఐఎంఎఫ్ఎల్, దాని పేరే ఐఎంఎఫ్ఎల్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. కళ్ళు చెట్లున్నాయా? పద్ధతి ప్రకారం రాజకీయ నాయకులు కళ్ళు చెట్లన్నీ కొట్టేసారు. కళ్ళు బాగా పులిస్తే సాచురేటెడ్ ఫర్మెంటేషన్ తర్వాత 8% ఆల్కహాల్, దగ్గు మందులు కూడా 6% ఉంటుంది. అది తాగినోనికి ఎవరికి రోగం రాలే, కిడ్నీ రోగం రాలే, హార్ట్ ప్రాబ్లం రాలే, సిరోసిస్ ఆఫ్ లివర్ రాలే, కార్సినోమా ఆఫ్ లివర్ రాలే, ఏమి రాలే. ఇవి తాగినాక ఆయన వస్తుంది 42 to 48% ఇది ఆల్కహాల్. ఇంత ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ నాయకులు ప్రజలకు శత్రువులు, అన్ని రాజకీయ పార్టీలకు శత్రువులే. అందుకనే దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ ఉంటే ప్రజల పరిపాలన, ప్రజాస్వామ్యం ఉంది దేశంలో అని నా శత్రువు అంటుండంటే వాడు బద్మాష్ గాడు, నా మిత్రుడు అంటున్నాడు బేకూఫ్ గాడు. దేశంలో క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే పొలిటికల్ సైన్స్లో దొంగల రాజ్యం, చోరతంత్రమే ఉంది. అందుకని కొత్త రాజకీయ సంస్కృతి రావాలి, కొత్త రాజకీయ పార్టీ కూడా రావాలి. అన్ని పార్టీలు కట్టగట్టి ముసినది మురికాలు ఎత్తేసేయాలి, తొక్కాలి. కొత్త రాజకీయ పార్టీ యువతరం ఇట్లా యూత్రే తీసుకొచ్చేసి కొత్త రాజకీయ సంస్కృతి వచ్చి ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు. హైదరాబాద్లో ఏ కంపెనీలో ఉండదు, మందుల కంపెనీలు ఎట్లుంటాయి? అన్ని మందుల విషయమే కదా మందుల కంపెనీలు. ఇదెంత ప్రమాదమో, ఏ ఫార్మా కంపెనీ పెట్టినా అంతే ప్రమాదం. ఇక్కడ ఉన్నంత ఫార్మా విషయం ఇంకెక్కర్లేదు. స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసిపోయింది విషయం ప్రమాదం అని. ఆ మందుల కంపెనీలు పెట్టిన హైదరాబాద్ 92 పాశమైలారం, పటన్ చెరువు, గడ్డపోతారు, 92 మందుల కంపెనీలా. ఒక్కొక్క మందుల కంపెనీ ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎంత ఉంటుందో అంత విషయం చెబుతుంది. మొత్తం విషయమే అక్కడ. అందుకని రాజకీయ నాయకులు ఒక్కొక్కరు అందరికి ప్రజల శత్రువులే. ఒక్కొక్కరిని గల్లా విప్పాలి, వాని చెప్పులతో కొట్టాలి. ప్రజల సంస్కృతిని మళ్ళీ తీసుకొని రావాలి. నేను ఒక చిన్న జోక్ చెప్పి ఆపేస్తాను. రోజు రాజకీయ నాయకులు కొట్టుకుంటారు, పగటిపూట కొట్టుకుంటారు. అరే నిన్ను చీరుతారా అంటే నిన్ను చీరుతారా, పగటిపూట చీరుతారా అంటారు. రాత్రి క్లబ్లో కూర్చుకొని చీర్స్ అంటుంటారు. టోస్టింగ్ పార్టీ, ఫీస్టింగ్ పార్టీ రాజకీయాలంటే. జోక్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు దొంగ పనులు చేస్తున్నట్టు, అధికార పార్టీ వాడు, ఇంకోటి పక్కన ప్రతిపక్ష పార్టీ వాడు ఉన్నాడు. వాడు చెప్పినట్టు, అరే నువ్వు దొంగ పనులు చేస్తున్నావు, నా చెప్పు తీసుకొని నేను 40 పనులు రాలగొడతా అంటున్నట్ట. అరే 40 పనులు 4 పక్కన అపోజిషన్ అన్నట్టు. అరే 40 ఉంటాయా పనులు, 32 ఉంటాయంటే, అరే ఊరుకో వాని 32 నీ 8 అన్నాడు. అట్లా అందరూ కలిసే ఉన్నారు. అందరు బూత్ పని రాలగొడుతుంది తప్ప కాదు. దానికోసం కొత్త రాజకీయ సంస్కృతి, ప్రజల సంస్కృతి, ప్రజల కేంద్ర బిందువు ఉండే రాజకీయాలు అట్లా తీసుకొని రావాలి. కొత్త ప్రజలకు జవాబుదారీగా ఉండే రాజకీయాలు తీసుకొని రావాలి. అంతే తప్ప దొంగలకు జవాబుదారీగా ఉండేది కాదు. దానికోసం మీ కష్టాలు పడుతున్న జవహర్ నగర్ వాళ్ళే పునాది వేయాలి. మీరు పునాది వేస్తే మీ వెంట ఉంటామని మాటిస్తున్నా. నేనైతే మీరు ఎక్కడికంటే ఏ పోరాటం చేసినా మేము వెంటుంటాము. మీరు జైలుకు పోతే మేము కూడా జైలుకు వస్తాం, మీరు నరకానికి పోతే మేము కూడా నరకం మీ వెంట వస్తాం. అట్లా మాటిస్తున్నా. నమస్కారం.